బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య లేఖల యుద్ధం మొదలైంది. హామీల అమలెక్కడా అంటూ బీజేపీ ప్రశ్నిస్తే మీ లెక్కేంటిక్కడ అని నిలదీస్తోంది కాంగ్రెస్. గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని బీజేపీ విమర్శిస్తే 11 ఏళ్ల మీ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుకుందామా అంటూ లేఖాస్త్రాన్ని సంధించారు మంత్రి పొన్నం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి ఇప్పుడు 20 నెలలైనా కూడా అమలు చేయలేదని లేఖలో విమర్శించారు. సీఎంను ప్రశ్నిస్తూ రామచంద్రరావు రాసిన లేఖతోనే కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వానికి రామచంద్రరావు లేఖ రాయటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ వైఫల్యాలు రాస్తే రామాయణమంతా, వింటే భారతమంతా. గురువింద సామెతను గుర్తు చేసే విధంగా ఉన్న మీ లేఖ నవ్వు తెప్పిస్తోంది. 1 వేలు ఇతరుల వైపు చూపితే 4 వేళ్లు మీ వైపే చూపుతాయన్న ఇంగితాన్ని మర్చిపోయారా అంటూ రామచంద్రరావును పొన్నం ప్రశ్నించారు. తెలంగాణకు 11 సంవత్సరాల్లో బీజేపీ ఏం చేసింది? తెలంగాణకు 1 రూపాయి కూడా రాకపోతే మీరు 8 మంది బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ ముఖ్య నేతలంతా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తెలంగాణను అడుగడుగునా వంచింది బీజేపీనే. రామచంద్రకు చేతనైతే మోదీకి లేఖ రాసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలుకు కృషి చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావుకు సూచించారు మంత్రి